101 జయంతి సందర్భంలో పాల్గొనడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఇక్కడికి రావటం జరుగుతుంది. వర్ధంతికి వస్తా, జయంతికి వస్తా. ఎందుకంటే ఆయన మా దేవుడు లాంటి వాడు. రాజకీయ జీవితం ఇచ్చిందే ఆయనే స్ఫూర్తి. నేను మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. ఆ వ్యతిరేక సందర్భంలో మీరు పార్టీ పెడతారంటే 25 ఏళ్ళ వయసు లోపట్నే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వరంగల్ జిల్లా పార్టీ 25 ఏళ్ళకే జిల్లా పార్టీ కన్వీనర్గానే ఉన్నా. 83 లోపల 26 ఏళ్ళకే నేను ఎమ్మెల్యే కూడా కాంటెస్ట్ చేసి ఓడిపోయాను. దాదాపు 5-6 సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉండి ఎమ్మెల్యేగా ఈరోజు 6 సార్లు గెలిచాను. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచానంటే వారి స్ఫూర్తి, వారి ఆశీర్వాదం, వారు మాకు దేవుళ్ళు లాంటి వారు. నా ఒక్కనికే కాదు, తెలుగు రాష్ట్రాలందరికీ కూడా దేవుళ్ళు లాంటి వాడు. పేద ప్రజలకు రాజకీయాలకు అతీతంగా ఎన్నో సేవలు చేశాడు. ఆ రోజు ప్రజలకు ఎవరు కూడా సాయం చేయాలన్న ఆలోచన ఎవరికి కూడా లేదు కదా. ఆయన వచ్చిన తర్వాతనే పేద ప్రజలకు 2 రూపాయల కిలో బియ్యం అనుకోండి, ముసలోళ్ళకు పెన్షన్ కానీ, రెవెన్యూ లోపల రకాల వసూలు చేసేదాన్ని కానీ, పట్వారీ వ్యవస్థను కానీ, మండల వ్యవస్థను తీసుకొచ్చింది. మహిళల కోసం డాక్రా గ్రూప్స్ పెట్టింది. పేద ప్రజల కోసం, రైతాంగం కోసం ఆలోచించిన మహానుభావుడు. ఆయన స్ఫూర్తితోటే ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఆయన స్ఫూర్తి ఇవాళ దేశం అంతా కూడా ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్నది. అసొంటిని ఎవరు కూడా ఏ పార్టీలకు అతీతంగా కూడా ఎన్టీ రామారావు గారిని స్ఫూర్తి తీసుకొని పనిచేయాలనేది ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఆయనను తలుచుకుంటేనే బాధకరం. నన్ను అందరికంటే దగ్గర చూసేది, అందరికంటే ఆశీర్వాదం నాకు ఇచ్చేది అసంటి వ్యక్తి. ఆయన స్ఫూర్తితోటే నేను రాజకీయాలు నడుస్తున్నాను కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా ఫీల్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.